రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్తే మేడం. నమస్తే. సో కవిత గారు మాజీ ముఖ్యమంత్రి కూతురు. సో రీసెంట్గా ఆమె ఇంట్లో ఐటీ సోదాలు జరిపినట్టు ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. కానీ ఒక రకంగా ఇది పొలిటికల్ స్టంట్ అని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు తన మీద ఈ లిక్కర్ స్కామ్ గురించి కూడా ఒక కేసు వ్యవహారం నడిచింది. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక నాటకం ఆడుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇదంతా కూడా వాస్తవం అంటారా? బిఆర్ఎస్ పార్టీను బీజేపీ కలిసినట్టు నాకేమీ అనిపించట్లేదు కానివ్వండి. ఎందుకంటే తను పలుమార్లు వెళ్లాల్సిన ఈడీ కేసులకి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండేది. తను వెళ్ళుండాలి ఈ పార్టీకి. సో 2 times అటెండ్ అయింది. తర్వాత నుంచి తను అటెండ్ అవ్వట్లేదు. పలుమార్లు వాళ్ళు తనకి నోటీసులు పంపుతూనే ఉన్నారు. తను అటెండ్ అవ్వకుండానే ఉంటుంది. సో అందుకని ఏమవుతుందంటే తను రావట్లేదు. సో వీళ్ళే వచ్చి సెర్చ్ చేసినట్టు ఉంటది. తన దగ్గర అక్కడే డీటెయిల్స్ తీసుకున్నట్టు వాళ్ళ విచారణ కూడా అవుతున్నట్టు ఉంటది అనేది కూడా రావచ్చు కదా. సో ఎలక్షన్ బిఫోర్ వచ్చారనేది ఒక విధంగా అనుకోవచ్చు కదా. మేము ఈడీలో ఇది ఉన్నా కూడా కవితను మేము ఈ టైంలో కూడా వదలలేదని బీజేపీ కూడా అనొచ్చు కదా. ఇప్పుడు ఆ అవకాశం కూడా ఉంది కదా. మేమేమి కుమ్మక్కవ్వలేదు, మేమేమి వదిలిపెట్టలేదు, మేము ఇప్పుడు కూడా మేము ఈడీ కేసులు కానీ అది కానీ నార్మల్ ప్రాసెస్ గా నడిచిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు కదా. సో ఎటొచ్చి తన నిరూపించుకోవాల్సిన టైం, కవిత గారు నిరూపించుకోవాల్సిన టైం ఇది. ఎందుకంటే పలుమార్లు పిలిచినప్పుడు కూడా నువ్వు వెళ్ళలేదు, తను అటెండ్ అవటానికి ఇష్టపడలేదు. ఒకటే చెప్పేది, మాకు అధిష్టానం ఆదేశించింది, పార్టీ పనుల్లో బిజీగా ఉన్నాను, ఆ వర్క్స్ మూలాన నేను రాలేకుండా పోతున్నాను. ఇది ఇది. సో అంతకుముందు అంతా ఏదో హెల్త్ ప్రాబ్లం చెప్పింది, 2-3 రోజులు టైం ఇచ్చారు, మళ్ళీ సెకండ్ అటెంప్ట్ అయ్యింది. సో ఇప్పుడేమో మళ్ళీ పిలిచినప్పుడు తన ఒపీనియన్ ఏంటంటే ఇది చెప్పింది. సో తనకు అధిష్టానం ఆర్డర్ చేసింది, తను ఏదో పని చేయాలంట. అధిష్టానం అంటే ఎవరు? తండ్రి. పార్టీ ఏంటి? బిఆర్ఎస్ పార్టీ ఇంపార్టెంటా? నువ్వు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇంపార్టెంటా? నువ్వు నిర్ధారణ అంటూ చేసుకోవాలి కదా. రేపు పొద్దున ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రజల్లోకి వెళ్ళాలి. నీ మీద ఈడీ కేసులు ఇన్ని పెట్టుకొని ఎలా వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగగలుగుతావు? నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది. సో నేను నిర్దోషిని అని నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన టైంలో ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి అధిష్టానం ఆర్డర్ ఇవ్వలేదు, అధిష్టానం నాకు బాధ్యతలు అప్పచెప్పిందంటే ఏం అధిష్టానం అమ్మా? నీకు రాజకీయం ఇంపార్టెంట్. నువ్వు కేసులో ఇరుక్కున్నావు, దానిలో అక్కడ వెళ్ళి క్లారిఫై చెయ్యి. ఏం జరిగింది ఏంటి, ఏం చేసావు అనేది చెప్పు. రేపు పొద్దున అది నువ్వు అక్కడ ఇచ్చే స్టేట్మెంట్ రేపు పొద్దున ప్రజలకు అందరికీ తెలుస్తుంది కదా. రేపు బయట వస్తే అన్ని తెలుస్తాయి కదా. ఒకవేళ నువ్వు అట్లా చేయలేదు అంటే నువ్వు భయపడుతున్నట్టే కదా. నువ్వు భయపడుతున్నావు కాబట్టి నువ్వు ఈరోజు అటెండ్ అవ్వలేకపోతున్నావు. ఈరోజు సోదాల వరకు వచ్చింది. వాళ్ళ ఆయన చేసే కంపెనీల కాడ నుంచి వాళ్ళకున్న ఫ్యాక్టరీల దగ్గర మొత్తం సోదాలు జరుగుతున్నాయి. 4 టీములుగా డివైడ్ అయ్యారు, 10 మంది వచ్చారు. సో ఇప్పుడు మొత్తం సోదాలు నడుస్తున్నాయి. సో ఎప్పటికైనా అవి బయట రావాల్సిందే కదా. నువ్వు అటెండ్ అయ్యి ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా. నువ్వు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ నువ్వు ఇవ్వలేదు కదా. సో ఇది మొత్తం కుటుంబం అందరికీ కలిసి చేసిన పనే కాబట్టి సో వాళ్ళు తప్పకుండా ఈడీకి సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే కవిత గారి మీద ఉంటుంది. ఓకే, అంటే బీజేపీ పార్టీ ఆల్రెడీ టీడీపీతో అలయన్స్లో ఉంది ఈ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో. సో మరి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇక్కడ బీఆర్ఎస్ అలాగే బీజేపీ వెళ్తుందని అనుకున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. ఒకవేళ వెళ్తే ఆల్రెడీ బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ అలయన్స్లో ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి అంత ప్రాధాన్యత ఇవ్వదు బీజేపీ పార్టీ అని కేసీఆర్ వెనక తగ్గారు కాబట్టి బీజేపీ పార్టీ కవిత గారికి ఉచ్చు బిగించింది అనొచ్చా? ఏదేమైనా కూడా తను నిర్ధారించుకోవాల్సిన టైం కూడా వచ్చింది. ఎందుకంటే పొత్తులు గిత్తులు అన్నా కూడా ఈ పార్టీకే అయిపోయి ఉండాలి. రేపెల్లుండిలో నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. సో వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ కూడా క్యాండిడేట్లు కూడా అనౌన్స్మెంట్ చేసింది, బీజేపీ కూడా అనౌన్స్ చేస్తుంది. సో ఎటొచ్చి క్యాండిడేట్లు అనౌన్స్ చేసి ఒక 6 చోట్ల క్యాండిడేట్స్ ఏమో దీనిలో వెళ్ళారు, ఇండివిజువల్ గా వెళ్తున్నారు. వాళ్ళు కూడా ఒక 6 చోట్లే అనౌన్స్ చేశారు. మొత్తం చోట్ల కూడా పెట్టకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఓడిపోయారో ఆ స్థానాల్లో వాళ్ళు లోక్సభకి వెళ్ళినా కూడా యూజ్ ఉండదు.
ఆ ప్లేసుల్లో అంతా. సో గెలవం అనుకొని అన్ని చోట్ల కూడా పెట్టకపోవచ్చు, కానీ కంపారిటివ్ బీఆర్ఎస్ కన్నా బీజేపీ బాగుంది పరిస్థితి, బీజేపీ బాగుంది. సో వాళ్ళు కూడా ఎంత మహా ఇస్తే 2 ఇస్తామో, 2 లోక్సభ ఇస్తాం, 1 ఇస్తామో అని అంటారు వాళ్ళతో పొత్తులేకి వెళ్ళినా కూడా. ఇతను నేను మాజీ సీఎం ని, నాకు బీఆర్ఎస్ ఒక రేంజ్ లో ఉండేది, నేను ఆ పార్టీని ఎందుకు నీ దగ్గర తీసుకొస్తాను, నువ్వు ఇచ్చేది నేను తీసుకుంటానా అనే ఉద్దేశం వీళ్ళకి ఉంటది. సో కంపారిటివ్ బీఆర్ఎస్ కన్నా బీజేపీ బాగున్నప్పుడు వాళ్ళు అతను ఇస్తే ఈయన తీసుకోవాలే, కానీ ఇతను బీఆర్ఎస్ ఇస్తే తీసుకునే స్థాయిలో బీజేపీ లేదు. బీజేపీ బాగున్నప్పుడు వాళ్ళకి ఎందుకు అవసరం, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటున్నారే, కానీ ఈ బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు కదా. సో మొత్తానికి అంటే దీని వెనకాల కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం అయితే లేదనొచ్చు. డెఫినెట్ గా కాంగ్రెస్ ఉండకపోవచ్చు, బీజేపీది కూడా ఉండకపోవచ్చు. బీజేపీ బీఆర్ఎస్ ని కలుపుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి బీఆర్ఎస్ కూడా హస్తమేమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తారనుకుంటున్నా. బీఆర్ఎస్ తో కలవాల్సిన అవసరం ఉండకపోవచ్చు బీజేపీకి. నేను కాంగ్రెస్ గురించి అడుగుతున్నాను మేడం. కాంగ్రెస్ గురించి అంటే కాంగ్రెస్ కి ఎందుకు సంబంధం ఉంది? బయటకు వచ్చేసిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన నాయకులు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఉంటాయి కదా, వాళ్ళు కూడా చేయించవచ్చు కదా. ఈడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ వీళ్ళు స్టేట్ గవర్నమెంట్. సో వీళ్ళు ఏం చేయగలుగుతారు? వీళ్ళు ఏదైనా ఉంటే స్టేట్ లో విషయాలు చూడగలుగుతారే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వీళ్ళకి సంబంధం లేదు కదా. సో అందుకని కాంగ్రెస్ కి ఎలాంటి సంబంధము లేదు ఈ విషయంలో. ఓకే, అంటే ఆల్రెడీ సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ కాబట్టి అపోజిషన్ పార్టీ అవ్వచ్చు, కానీ ఎవరైనా మ్యానిపులేట్ చేశారు అని అంటే అధికార పార్టీని మ్యానిపులేట్ చేయగలుగుతుంది అనుకుంటారే, కానీ కాంగ్రెస్ చేస్తుందని ఎట్లా అనుకుంటాం? అక్కడ బీజేపీ సెంట్రల్ లో ఉంది కాబట్టి చేస్తే బీజేపీ చేయించిందా అని అనొచ్చు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఉన్నారని. కాంగ్రెస్ ఎట్లా చేయిస్తుంది? కాంగ్రెస్ అపోజిషన్ లో ఉన్నా మాత్రం వాళ్ళ ఇది ఎట్లా అవుతుంది? వాళ్ళు చేయించడానికి ఆస్కారమే లేదు. ఓకే, అంటే బీజేపీ పార్టీ ఆల్రెడీ టీడీపీతో అలయన్స్లో ఉంది ఈ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో. సో మరి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇక్కడ బీఆర్ఎస్ అలాగే బీజేపీ వెళ్తుందని అనుకున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. ఒకవేళ వెళ్తే ఆల్రెడీ బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ అలయన్స్లో ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి అంత ప్రాధాన్యత ఇవ్వదు బీజేపీ పార్టీ అని కేసీఆర్ వెనక్కి తగ్గారు కాబట్టి బీజేపీ పార్టీ కవిత గారికి ఉచ్చు బిగించింది అనొచ్చా? ఏదేమైనా కూడా తను నిర్ధారించుకోవాల్సిన టైం కూడా వచ్చింది. ఎందుకంటే పొత్తులు గిత్తులు అన్నా కూడా ఈ పాటికే అయిపోయి ఉండాలి. రేపెల్లుండిలో నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. సో వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ కూడా క్యాండిడేట్లు కూడా అనౌన్స్మెంట్ చేసింది, బీజేపీ కూడా అనౌన్స్ చేస్తుంది. సో ఎటొచ్చి క్యాండిడేట్లు అనౌన్స్ చేసి ఒక 6 చోట్ల క్యాండిడేట్స్ ఏమో దీనిలో వెళ్ళారు, ఇండివిజువల్ గా వెళ్తున్నారు. వాళ్ళు కూడా ఒక 6 చోట్లే అనౌన్స్ చేశారు, మొత్తం చోట్ల కూడా పెట్టకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఓడిపోయారో ఆ స్థానాల్లో వాళ్ళు లోక్సభకి వెళ్ళినా కూడా యూజ్ ఉండదు ఆ ప్లేసుల్లో అంతా. సో గెలవం అనుకొని అన్ని చోట్ల కూడా పెట్టకపోవచ్చు, కానీ కంపారిటివ్ బీఆర్ఎస్ కన్నా బీజేపీ బాగుంది పరిస్థితి, బీజేపీ బాగుంది. సో వాళ్ళు కూడా ఎంత మహా ఇస్తే 2 ఇస్తామో, 2 లోక్సభ ఇస్తాం, 1 ఇస్తామో అని అంటారు వాళ్ళతో పొత్తులేకి వెళ్ళినా కూడా. ఇతను నేను మాజీ సీఎం ని, నాకు బీఆర్ఎస్ ఒక రేంజ్ లో ఉండేది, నేను ఆ పార్టీని ఎందుకు నీ దగ్గర తీసుకొస్తాను, నువ్వు ఇచ్చేది నేను తీసుకుంటానా అనే ఉద్దేశం వీళ్ళకి ఉంటది. సో కంపారిటివ్ బీఆర్ఎస్ కన్నా బీజేపీ బాగున్నప్పుడు వాళ్ళు అతను ఇస్తే ఈయన తీసుకోవాలే, కానీ ఇతను బీఆర్ఎస్ ఇస్తే తీసుకునే స్థాయిలో బీజేపీ లేదు. బీజేపీ బాగున్నప్పుడు వాళ్ళకి ఎందుకు అవసరం, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటున్నారే, కానీ ఈ బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు కదా. సో మొత్తానికి అంటే దీని వెనకాల కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం అయితే లేదనొచ్చు. డెఫినెట్ గా కాంగ్రెస్ ఉండకపోవచ్చు, బీజేపీది కూడా ఉండకపోవచ్చు. బీజేపీ బీఆర్ఎస్ ని కలుపుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి బీఆర్ఎస్ కూడా హస్తమేమీ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తారనుకుంటున్నా. బీఆర్ఎస్ తో కలవాల్సిన అవసరం ఉండకపోవచ్చు బీజేపీకి. నేను కాంగ్రెస్ గురించి అడుగుతున్నాను మేడం. కాంగ్రెస్ గురించి అంటే కాంగ్రెస్ కి ఎందుకు సంబంధం ఉంది? బయటకు వచ్చేసిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన నాయకులు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఉంటాయి కదా, వాళ్ళు కూడా చేయించవచ్చు కదా.
అది ఈడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ వీళ్ళు స్టేట్ గవర్నమెంట్. సో వీళ్ళు ఏం చేయగలుగుతారు? వీళ్ళు ఏదైనా ఉంటే స్టేట్ లో విషయాలు చూడగలుగుతారే కానీ సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వీళ్ళకి సంబంధం లేదు కదా. సో అందుకని కాంగ్రెస్ కి ఎలాంటి సంబంధము లేదు ఈ విషయం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.